ఆ సైకిల్తో గుద్దితే ఆ కారు కూడా చుట్టపడచ్చు. ఫైనల్గా హనుమాన్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఎక్కడ ఏజెంట్ మూవీ ఓటీటీకి వెయిట్ చేసినట్టు వెయిట్ చేయాల్సి వస్తుందేమో అని తెగ భయపడిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసి బయటకు రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మూవీ బాగుందనే కాదు, మన ప్రెడిక్షన్ కూడా 80% కరెక్ట్ అయిందని. ఆ ప్రెడిక్షన్ వీడియో పైన కార్డ్స్లో ఇచ్చేస్తా, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. తర్వాత ఇంకా మూవీ మైక్రో డీటెయిల్స్కి వచ్చేస్తే పీవీసీయూ ఫ్యూచర్లో బాగా వినిపించే పేరు అవుతుంది. మైక్రో డీటెయిల్స్ అంటే వీళ్ళు చేసిన కష్టం గురించే కాదు, వీళ్ళు చేసిన మిస్టేక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలిగా. మరి అన్నీ కవర్ చేద్దాం, వీడియో లాస్ట్ వరకు చూడండి. పీవీసీయూ ఈ లోగో డిజైనింగ్ అబ్జర్వ్ చేస్తే మొత్తం పీవీసీయూ మన ఇండియన్ మైథాలజీ మీదే బేస్ అవుతుంది అని చెప్పేలా ఇక్కడ ఈ టెంపుల్ ఉంది. ఇక్కడ మన హనుమంతుడి గద అండ్ శివుడి త్రిశూలం చూడొచ్చు. ఇక్కడ చూస్తే పరశురాముడి గండ్రగొడ్డలి రిప్రజెంటేషన్ ఉంది. ఆయన కూడా పీవీసీలో వస్తారేమో, ఎందుకంటే మనకు తెలిసిన 7 ఇమ్మార్టల్స్లో ఆయన కూడా ఒకరు. ఇవన్నీ మన పీవీసీయూలో వచ్చే నెక్స్ట్ మూవీ రెఫరెన్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే పీవీసీయూలో ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్కి రిప్రజెంటేషన్లో ఉంది. మేబీ అందులో సూపర్ హీరోయిన్ ఎలానే ఉంటుందేమో. చూడాలి ప్రశాంత్ గారు దేవతని ఏ రేంజ్లో డిజైన్ చేశారో. ఈ సూపర్ హీరో కాదు సూపర్ విలన్ ఉండే ఊరి పేరు సౌరాష్ట్ర, అంటే ఓల్డెన్ డేస్లో ముంబై అనమాట. అండ్ మన హీరో ఉండేది అంజనాద్రి, అంటే హనుమంతుల వారి జన్మస్థానం. దీని ఓల్డెన్ డేస్లో కిష్కింద అని పిలిచేవారు. పీవీసీలో మన ప్రజెంట్ ఉండే సిటీ నేమ్స్ ఏమీ ఉండవు, అన్నీ మన పురాణాల్లో ఉండే పేర్లే ఉంటాయని డైరెక్టర్ ప్రశాంత్ గారు చెప్పారు. ఈ బుడ్డ విలన్ గడు స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా సూపర్ హీరో అవుదామని అన్ని తింగరాశాలు చేస్తాడు. అవన్నీ వర్కౌట్ అవ్వక చివరికి అమ్మ నాన్నలను చంపి థానోస్ అయ్యాడు. ఫస్ట్ ఫైట్లో ఈ సీన్లో ఇక్కడ కాల్చేవి అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సీన్కి సెటప్లా ఉంది, అదేంటో తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ అంజనాద్రి ఇంట్రడక్షన్. అలా ఊర్లోకి వెళ్ళిపోతాం. ఫుల్ సీజీఐతో మొత్తం 1 minute 13 seconds అసలు ఎక్కడా కట్స్ లేకుండా ఉంటుంది ఈ సింగిల్ షాట్. ఆ ఏరియాలోని ప్రతి ఆబ్జెక్ట్ని బిల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఫైనల్లీ మన హనుమంతుల వారు. ఈ విఎఫ్ఎక్స్ షాట్ చేయడానికే మూవీ టీంకి చాలా రోజులు పట్టి ఉంటుంది. హనుమంతుల వారు రక్తంతో ఏర్పడిన మన వల్ల హనుమంతుకి పవర్స్ వస్తాయి, అండ్ ఆ పవర్స్ సూర్యుడు ఉన్నప్పుడే యాక్టివేట్ అవుతాయి, అది మనకు తెలుసు. అయితే సింబాలిక్గా మన హనుమంతు లాకెట్ కూడా సూర్యుని రిప్రజెంట్ చేసేలాగే ఉంటుంది. ఈ మూవీలో గెటప్ సీన్ గారికి పళ్ళు పెట్టారు, ఓకే. అండ్ ఇంకొకరికి కూడా పెట్టారు, ఎవరికో తెలుసా? మన హీరోయిన్ మీనాక్షికి. కాకపోతే ఫిజికల్గా కాకుండా వర్చువల్గా అనమాట. యాక్చువల్గా అమృతయ్యర్ గారికి బయట టీత్ ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. కానీ ఎడిటింగ్లో ఇలా సెట్ చేశారు. ఈ విషయం చెప్పక్కర్లేదు, కానీ ఎడిటింగ్ అంటే జస్ట్ కట్ కాపీ అండ్ పేస్ట్ అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. హీరోయిన్ ఇంట్రోకి సర్లే ఏదో రొటీన్ బిల్డప్ ఇస్తారులే ఏం చూస్తాం అనుకున్నా. అప్పుడు వచ్చింది భయ్య పూలమ్మే పిల్ల సాంగ్. చా అప్పటికింకా సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ చేయలేదు, చేసుంటే రికార్డులు బద్దలయ్యేవి. సాంగ్ ఒక ఎత్తు అయితే లొకేషన్స్ ఇంకొక ఎత్తు. ఈ లొకేషన్ ఎక్కడంటే పాడేరు ఏరియా అంట. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో అవుటింగ్ ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఒక లుక్ వేసేయండి. అబ్బో, మూవీ టీం మూవీ బాగా రావడం కోసం చాలా రిస్క్లే చేశారు. ఇక్కడ ఈ షాట్లో డ్రోన్ సౌండ్కి ఎద్దులు పక్కన లోయలోకి వెళ్ళిపోయావంట, కొంచెంలో తప్పింది. అయినా సరే మన ప్రశాంత్ అన్న పర్ఫెక్ట్ షాట్ వచ్చేదాకా వదలలేదంటే యాక్టర్స్ని. ఇంకా ఎలాంటి రిస్క్లు చాలానే ఉన్నాయి, అవి ముందు ముందు డిస్కస్ చేసుకుందాం. మూవీలో మన హనుమంతుకి కంటి రేప మీద గాయం ఉంటుంది. అది ఎలా అయిందో తెలుసు కదా, అదే చిన్నప్పుడు కళ్ళజోడు మింగేస్తుంటే షాపోడు వచ్చి మింగుతాడు కదా, అప్పుడు తగిలింది. పెద్దయ్యకు కూడా ఆ దెబ్బ అలానే ఉంటుంది, అంటే అప్పటికి కూడా తగ్గలేదు ఆ దెబ్బ. హనుమంతు ఉన్న ప్రతి షాట్లో పెడతారు ఈ దెబ్బ మార్క్ని. అదేదో దెబ్బ చిన్నప్పుడే తగ్గిపోయింది అనుకుంటే బాగుండేదిగా, మేకప్కి టైం వేస్ట్ అవ్వకుండా ఉండేది. ఎందుకు ఏమో పార్ట్ 2లో దీని మీద ఏమైనా ప్లాన్ చేసాడేమో ప్రశాంత్ అన్న. లైక్ నాకు ఈ దెబ్బ చిన్నప్పుడు నీ వల్లే తగిలింది అన్న కాన్వర్జేషన్ ఏమైనా ఉంటుందేమో హీరోయిన్కి మధ్య. ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారి మూవీ ఏంటంటే సూపర్ మ్యాన్. ఇది కూడా సూపర్ హీరో ఫిల్మే, 1980లో రిలీజ్ అయింది. ఇది తెలుగులోనే కాదు ఇండియాలోనే ఫస్ట్ సూపర్ హీరో ఫిల్మ్. ఈ మూవీలో కూడా సేమ్ హనుమాన్ మూవీలాగా హనుమంతుల వారి దగ్గర నుంచి పవర్స్ వస్తాయి. హనుమాన్ మూవీకి కూడా ఈ మూవీని చూసే ఇన్స్పైర్ అయ్యాను అనుకుంటా.
సాంగ్లో మన హనుమంతు హీరోయిన్ చూడడానికి మళ్ళీ మళ్ళీ ఇంజెక్షన్ పొడిపించుకుంటాడు కదా, కానీ మన డాక్టర్ హీరోయిన్కి ఆ ఇంజెక్షన్ మార్క్స్ ఏమీ కనపడలేదా? మన హీరోయిన్ డాక్టర్ బాబు కజిన్ సిస్టర్లా ఉంది. ఈ ఊర్లో ఎవరు బలవంతుడో తెలుసుకోవడానికి కుస్తీ ఆడతారు, అది మనకు తెలిసిందే. అయితే కుస్తీలోకి దిగేటప్పుడు ఒక కోడ్ ఫాలో అవుతారు. అదేంటంటే పాలగడేమో కాళ్ళకి ఎరుపు రంగు తాళ్ళు కట్టుకోవాలి అండ్ పోటీకి వచ్చిన వాడేమో పచ్చ రంగు తాళ్ళు కట్టుకోవాలి. మరి హీరో కుస్తీకి వచ్చినప్పుడు అవేం కట్టుకోలేదు కదరా? అంటే అది అప్పటికప్పుడు ప్లాన్ చేసిన కుస్తీ కదరా, అందుకే కట్టుకోవడానికి టైం లేదు. అవును. ఈ చీకట్లో షూట్ చేస్తున్నప్పుడు పెద్ద రిస్కే జరగబోయేదంట. ఏంటంటే ఇక్కడ తేజ గారి పక్కనే నల్ల త్రాచుపాము ఉందంట. అయితే షూట్ చేసినప్పుడు తెలియలేదట, వెళ్ళి మానిటర్లో చూసినప్పుడు కనిపించిందంట. అది కరెక్ట్గా తేజ గారి ఫేస్కి ఒక 1 feet గ్యాప్లో ఉందంట. అప్పుడు తేజ గారు బాహుబలిలో తమన్నాలా అలానే ఉన్నారంట. అయినా సరే డైరెక్టర్ ప్రశాంత్ గారు ఇంకో టేక్ చేద్దామన్నారంట అదే ప్లేస్లో. చూస్తుంటే యాక్టర్స్ని పెండటంలో ప్రశాంత్ అన్న మన జక్కననే మించిపోతాడేమో అనిపిస్తుంది. ఎంతైనా ఏకలవ్య శిష్యుడు కదా. ఇక్కడ బందిపోట్లు హనుమంతుని నరికేదేమో లెఫ్ట్ సైడ్, కానీ తర్వాత రోజు దెబ్బేమో రైట్ సైడ్లో ఉంటుంది. అండ్ హీరోయిన్ కూడా రైట్ సైడ్ వెతుకుతుంది. చూసుకోవాలి కదా నాన్న. హనుమాన్ టైటిల్ కార్డ్లో ఉండే లెటర్స్ చూస్తే ఒక టైప్ ఆఫ్ డిజైనింగ్ టెక్స్చర్తో వేసినట్టు కనిపిస్తున్నాయి కదా, కానీ అది డిజైనింగ్ కాదు, మన పురాణాలని సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రిప్రజెంట్ చేశారు ఆ లెటర్స్ మీద. ఇందులో ఉన్న ప్రతి లెటర్ మీద ఉన్నది టెక్స్ట్ డిజైనింగ్ కాదు, మన పురాణాలు. అబ్బబ్బా ఏం డిజైన్ చేసావు ప్రశాంత్ అన్న, టైటిల్లో కూడా ఎంత డీటెయిలింగ్గా. అండ్ ఫస్ట్ ఈ టైటిల్ డిజైన్ చేసినప్పుడు ఇలా ఉండేది, తర్వాత దీన్ని కొంచెం మోడిఫై చేసి ఈ వర్షన్ తీసుకొచ్చారు మన ముందుకి. ఇక్కడ హనుమంతుకి పవర్స్ వచ్చాక డబ్బా మూత తీయడానికి గోడ కొడతాడు అండ్ ఆ గోడ పడిపోతుంది, అదంతా ఓకే. కానీ ఆ డబ్బాకి మాత్రం చిన్న సొట్ట కూడా పడలేదా? ఇది మరీ అటకారంగా లేదు? గోడ కన్నా డబ్బాయే వీక్గా ఉంటుంది కదా భయ్యా. రేయ్, అక్కడ ఓం భీమ్ బుస్రావత్ గాడు 500 కోట్లు పెట్టి సినిమాని నాశనం చేసేసాడు. అలాంటి టైంలో మా ప్రశాంత్ అన్న కష్టపడి ఇంత మంచి అవుట్పుట్ ఇస్తే నువ్వేంట్రా అందులో కూడా మిస్టేక్స్ ఎదుగుతున్నావు? అంతే అంటావా? అంతే. స్టార్టింగ్లో హనుమంతు వీక్ అని మనకు తెలియడానికి ఎలాగైతే ఈ సీన్ సెటప్ చేశారో, అలాగే ఇక్కడ తలుపులోడు వచ్చే సీన్ కూడా సెటప్ సెట్ చేసి ఉంటే బాగుండేది. ఎలాగంటే ఒక సీన్ సెట్ చేస్తా చూడండి, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇప్పుడు స్టార్టింగ్ హనుమంతుకి అండ్ వాళ్ళ అక్కకి ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది కదా, అది అయిపోయాక హనుమంతు బయటకు వెళ్ళడానికి డోర్ దగ్గరికి వస్తాడు. అప్పుడు వాళ్ళ మధ్య డైలాగ్స్ ఇలా ఉంటాయి. రావట్లేదేటి? వస్తే అక్క, ఈ తలుపు తెలుసుకోవట్లేదు, ఇరుక్కుపోయినట్టుంది, ఒకసారి వచ్చి చూడు. వచ్చేటప్పుడు ఆ కొబ్బరి నూనె కూడా తీసుకుని రా. రేయ్, ఆ తలుపు 2 రోజుల నుంచి అలానే ఉంది, గట్టిగా లాగా వచ్చేస్తుంది. రావట్లేదే, పైన వాళ్ళు వచ్చి లాగిరా అన్నది గట్టిగా ఉంది. ఇప్పుడు అక్క వచ్చి ఒక్క చేతితో డోర్ ఓపెన్ చేస్తుంది. అమ్మదినమ్మ, ఇలా తీసేసింది ఏంటి? పనికి మానోడా, దొంగతనం చేయడానికి పనికొచ్చిన చేతులు డోర్ తీయడానికి పని చేయట్లేదేంట్రా? తప్పు. ఇలా గాలి తీసేసింది ఏంటి? ఇలా ఒక సెటప్ సెట్ చేసి ఉంటే హనుమంత్కి పవర్స్ వచ్చాక ఈ సీన్ ఇంకా ఇంపాక్ట్ ఇచ్చి ఉండేదని నా ఒపీనియన్. సెట్ ఎక్కకుండా పళ్ళు పోయినేంటి? చూసి నేను సెట్ మీద ఉన్నాను రోయ్. ఇక్కడ హనుమంతు తన్నేది జామ చెట్టు, కానీ కోటిగడు ఉన్నదేమో మామిడి చెట్టు. అంటే కోటిగడు మనకు అబద్ధం చెప్పాడు అనమాట. ఎంతైనా కోతి కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి? మూవీలో టైర్ 1 హీరోస్ అందరినీ వాడేశారుగా. ప్రభాస్ గారిని, మహేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అల్లు అర్జున్ గారిని, చిరంజీవి గారి ఐస్ని అండ్ రవితేజ గారి వాయిస్ని. మరి రామ్ చరణ్ లేడేంట్రా? ఎందుకు లేడు? నువ్వు చిరుతపుల్లి చూడలేదా ట్రైలర్లో? చూశాను, దానికి చరణానికి సంబంధం ఏంట్రా? మరి చరణాన్ని ఎవరనుకుంటున్నావు? ఓహో, అలా వచ్చావా? మరి సినిమాలో లేడు కదరా? అదా, ఆ టైంలో RRR మూవీలో పులితో ఫైటింగ్ చేయడానికి వెళ్ళారా? అవునా? సరే, మరి ఎన్టీఆర్ అన్న కూడా లేడు కదరా మూవీలో? చరణ్ పులితో ఫైట్ చేయడానికి వెళ్ళాడన్నా కదరా. పులి అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఇంకెవరు, ఎన్టీఆర్ అన్నే. పులి. ఇక్కడ ట్రైన్కి ఎదురు నిల్చున్నప్పుడు హనుమంతు కళ్ళు ఎర్రగా లేవు, అంటే పవర్స్ లేవు. అందుకే హనుమంతు ట్రైన్ని ఏం చేయలేకపోయాడు. మరి పవర్స్ లేకపోయినా హనుమంతుకి ఏం కాలేదేంట్రా అని మీరు అనొచ్చు. ఆ పవర్ లేకపోతే ఏంటి, ఇంకో పవర్ ఉందిగా, అదే బాలయ్య పవర్. అది అందుకే ఏం కాలేదు. ఓకే. అండ్ థియేటర్లో సత్య క్యారెక్టర్కి మన అందరం అంతలా నవ్వుకున్నామంటే దానికి కారణం ఈ విగ్గే. అయితే ఈ పిచ్చుగుడు కాన్సెప్ట్ స్టోరీ అనుకున్నప్పుడు లేదంట. ప్రశాంత్ గారు మేకప్ మ్యాన్ కిట్లో ఈ విగ్ చూసి నాకు ఆ విగ్గే కావాలి అని అడిగారంట.
మేకప్ మ్యాన్ ఏమో అదెందుకు సార్, దాన్ని చాలా రోజుల నుంచి వాష్ చేయలేదు, పాడైపోయింది అన్నారంట. కానీ ప్రశాంత్ గారు పర్లేదు నాకు ఆ విగ్గే కావాలి అని సత్య గారికి పెట్టారంట. అబ్బో, దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. కోటిగడి సీజీఐ మోడల్ జనరేషన్లో ఒక ఎర్రర్ ఉంది, అబ్జర్వ్ చేయండి. అప్పటిదాకా కోటిగడు సీజీఐ అంటే నాకు ఎక్కడో వీళ్ళు నిజమైన కోతిని తీసుకొచ్చి దాన్ని సీజీఐ అని సెన్సార్ వాళ్ళకి చెప్తున్నారేమో అనిపించింది. ఎందుకంటే అంత రియలిస్టిక్గా ఉంది సీజీఐ మోడల్. అండ్ ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయింది, అది నిజంగా సీజీఐ అని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఈ సీన్ చూడండి, ఇక్కడ ఫోకస్ కెమెరా వల్ల వచ్చింది కాదు, ఎడ్జెస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మాన్యువల్గా ఎడిటింగ్లో యాడ్ చేసిన ఫోకస్. చూసారా, ఎడిటింగ్ అంటే ఇలాంటివి కూడా ఉంటాయి, కాపీ వేస్టే కాదు. Hey, I've seen this one. This is a classic. ఈ హోల్ సీక్వెన్స్ని మోకోబోట్తో షూట్ చేశారు. ఈ సీక్వెన్స్లో మూవీ టీం చాలా కష్టపడిందనే చెప్పాలి. ఈ మోకోబోట్ని ఆల్రెడీ మన అల్లు అర్జున్ గారు పుష్పలో అండ్ మహేష్ బాబు గారు గుంటూరు కారంలో వాడారు. కానీ ఇంత క్లోజ్గా వాడింది నాకు తెలిసి వీళ్ళే. అంటే ఒక 1 feet గ్యాప్ ఉంటుందేమో అంతే. దీనికి మాన్యువల్ ఆపరేషన్ ఏమీ ఉండదు, మొత్తం సాఫ్ట్వేర్ మీదే రన్ అవుద్ది. సో దీనికి ప్రాక్టీస్ చాలా అవసరం. ఏమైనా తేడా వచ్చిందనుకో, సినిమాలో హనుమంత్ కొడితే బ్రేక్ అవుతాయి బోన్స్, అలా బ్రేక్ అవుతాయి ఒక్కొక్కరికి. అండ్ ఈ షాట్ చూస్తే సింగిల్ షాట్లో కనిపిస్తుంది కదా, కానీ కాదు, దీనికి మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఇలా పోస్టర్ రావడానికి ఫస్ట్ ఒక రౌండ్ మెటల్ రిగ్ డిజైన్ చేశారు. దాని మీద ఫస్ట్ కొంతమందిని ఎక్కించి ఒక షాట్, అండ్ నెక్స్ట్ రౌండ్లో నెక్స్ట్ లైన్ ఎక్కించి ఇంకో షాట్. రోబో మూవీలో చేశారుగా అలా అన్నమాట. ఇలా మల్టిపుల్ లేయర్స్ యాడ్ చేస్తే ఈ లుక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఉన్న మైక్రో డీటెయిల్స్ అయితే ఇవే. సెకండ్ హాఫ్లో ఉన్న డీటెయిల్స్ కోసం పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తా. అందులో మూవీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ బ్లండర్స్ ఉన్నాయి, అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీరు మాత్రం నన్ను కొంచెం ఎంకరేజ్ చేసేలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉంటా ఇంకా. చూడు, ఒకవైపే చూడు, అది ఈ వీడియో వైపే, రెండో వైపు చూడాలనుకోకు. పర్లేదు చూడు దీని వైపు కూడా. డంబరే డారే డారిరో డండే డారే డారా